विलेज में ना अरे वो सालो ఎన్ని గంటలకు వచ్చినావు? 6 గంటలకు వచ్చినావు. 6 గంటల నుంచి ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పుడు దాకా ఒక కార్డు కూడా రాలే. 4 కార్డు ఇస్తే అన్ని అటే ఉన్నాయి. తారుమారు చెప్తాను. సార్ చేసిండు, మంచి పని చేసిండు, బాగా చేసిండు. మాకు వాకిలు 3000 చస్తాను పొద్దు వాళ్ళ నుంచి వాకలతో ఇప్పుడు 15 రోజుల నుంచి అట్లా ఉన్నాయి. నెల నుంచి నాట్లు ఎట్లా పెట్టిన రోజు నాలుగు తిరుగుతున్నాడు. నెల నుంచి ఈడు తిరుగుడు ఆడు తిరుగుడు, ఈడు తిరుగుడు ఆడు బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఊరియా వస్తాక ఈ మందిలో నిలబడి సత్తాను బత్తాలు దొరకక ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు, మళ్ళీ ఇయ్యని వాళ్ళకి ఇస్తలేరు. మాట వాళ్ళకం ఇస్తాను, మాట లేని వాళ్ళకం ఇస్తలేరు. ఏ లాభం? 1 ఎకరానికైనా ఇస్తలేరు. 4 ఎకరాలు ఉన్న చస్తారు, ఏ లాభం? ఇప్పుడు 10 నా పేరు విజయ్ కుమార్, నేను మండల వ్యవసాయ అధికారి వర్ధనపేట అండి. మనకి ఇక్కడ కావాల్సినంత స్టాక్, సఫిషియెంట్ స్టాక్ ఉన్నది. ఇప్పుడు ఒక లోడ్ వచ్చింది మనకి 444 బస్తాలది. తర్వాత వెనకాలనే ఇంకో లోడ్ కూడా ఉన్నది 444 బస్తాలది. మొత్తం 888 బస్తాలు ఇప్పుడు ఈ 1-2 అవర్స్లోనే మనకి సమకూర్చడం జరిగింది. ఇక్కడ ఫార్మర్స్ ఆల్రెడీ వీళ్ళు తీసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో కొంత దొరకదో అనే అపోహలో ఉన్నారు. అట్లాంటి అపోహ ఏం అవసరం లేదండి. 888 బస్తాలు ఇక్కడ ఉన్నాయి. ఒక 200 మంది మాత్రమే ఫార్మర్స్ మనకి రావడం జరిగింది ఇవాళ. వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనము కావాల్సినంత యూరియా ఇవ్వగలుగుతాము. యూరియా దొరుకుతలేదు అనే అపోహ కానీ అట్లాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు వచ్చి మేము యూరియా కొనుక్కోవాలని చెప్పి ముందుగా కొనుక్కొని ఇళ్ళలో స్టోర్ చేసుకున్నాము అనే ఆలోచనలో ఉన్నారు. అట్లాంటి ఏం చేయాల్సిన అవసరం లేదు. అట్లా స్టోర్ చేయడం వల్ల యూరియా దాని క్వాలిటీని కోల్పోవడం జరుగుతుంది. సో అట్లాంటి యూరియా వాడాల్సిన అవసరం కూడా లేదు. మీకు కాలానుగుణంగా మీ వ్యవసాయానికి ఎప్పుడు ఎంత అవసరమో ఆ అవసర నిమిత్తము మీకు సఫిషియెంట్ స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ లెక్క ప్రకారం మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకోవాలి, ఆ లెక్క ప్రకారం తీసుకోవచ్చు. మీరు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాను. స్టాక్ నిన్న వచ్చింది కదా, ఎందుకు స్టాక్ అంటే హోల్డ్ చేసి స్టాక్ మనకు నిన్న నైట్ రావడం జరిగింది. నైట్ టైం మనం డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ మనకు 6 o'clock ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆదివారం అయినప్పటికీ కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది మొత్తం కూడా విత్ ఏఈఓస్ ఏఓ అందరం కూడా ఇక్కడ ఉండి మేము డిస్ట్రిబ్యూషన్ పొద్దున స్టార్ట్ చేయడం జరిగింది. మేము టోకెన్ సిస్టమ్ ఇక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాము. టోకెన్ సిస్టమ్ ద్వారానే మనం ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన రైతులకు అందరికీ కూడా వారికి సీరియల్గా మనము టోకెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ టోకెన్ ప్రకారం వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది.
2 ఎకరాల భూమి వేసిన 2 ఎకరాల భూమి వేసిన ఇంతవరకు 10 రోజులు అయితే తిరగబట్టి ఎక్కడ దొరుకుతలేదు, ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు. కావాలంటే కార్డు చూసుకోండి. ఇలా ఒక్కడు కూడా నేను ఏం చేయలేదు, సంతకం కూడా పెట్టలేదు. నేను కార్డు నా పొలం మొత్తం ఆగం అయిపోతుంది యూరియా బత్తాలు దొరకక. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలి మాకు మొత్తం ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు? అప్పుడు మంచిగా మాకు ఎక్కడ పోని యూరియా బస్తాలు, ప్రతి ఒక్క పిండి బస్తాలన్నీ వచ్చేది. ఇప్పుడు మాత్రం ఒక యూరియా బస్తా కూడా మాకు దొరుకుతలేదు, అందుబాటులో ఉంటలేవు. ఎందుకు ఇంకా నచ్చిన ప్రతి ఒక్క ఆడబిడ్డ అసలు లైన్లో నిలబడ్డా కానీ బుక్కడు నీళ్ళు ఆకుండా వాళ్ళు ఉంటారు. పొద్దుగా కానీ ఒక కార్డు కూడా రాస్తలేరు, చేస్తలేరు. అంత దొంగ రాయకం అవుతుంది. మొత్తం ఏం చేయాలి, ఏం కథ మాకు మొత్తం ఆగం. ఇక్కడ కూడా వర్ధనపేట రైతు వేదికగా కూడా వచ్చినాం. మరి గ్రామం కొత్తపల్లి ఆడలు లేవు, ఇళ్ళందరూ లేవు. ఇళ్ళందరూ మన భూమిది వర్ధనపేట మన గ్రోమర్లో పోయినా ఎక్కడ పోయినా కానీ ఒక బస్తా దొరకలేదు. అంత దొంగ వ్యవహారం చేస్తాను. గట్లా మీరు పట్టించుకోవాలని కోరుతున్నాను. 300 300